నమస్కారం అండి. 30 రోజుల్లో ఇంగ్లీష్ అనేటువంటి మన ప్రోగ్రాంలో 9వ రోజుకి స్వాగతం. సో మనము అంటే 7వ రోజు ప్రెజెంట్ టెన్స్ అంటే టెన్సెస్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం కదా. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ గురించి డిస్కస్ చేసాము గత 2 క్లాసుల్లో. ఇవాల్టి రోజు వచ్చేసి మనము నెక్స్ట్ ఉన్నటువంటి ఫ్యూచర్ టెన్స్ గురించి బ్రీఫ్గా కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేద్దాం. అయితే ఫ్యూచర్ టెన్స్ అనేటువంటిది అంటే అందులోనే ఉంది. ఫ్యూచర్ అంటే జరగబోయేటువంటి దాని గురించి మనకి చెప్పేది ఫ్యూచర్ టెన్స్ అన్నమాట. ఓకే, సో ఈ ఫ్యూచర్ టెన్స్ బేసికలీ అంటే ఎలా యూజ్ అవుతుంది లేదా అందులో ఎలా ఉంటుంది, ఫార్మ్స్ ఎలా ఉంటాయి అనేటువంటిది మనము చూద్దాము. బేసికలీ ఈ ఫ్యూచర్ టెన్స్ అనేటువంటిది ఏంటి అంటే 3 ఫార్మ్స్గా ఉంటుందండి. అంటే ఇందులో మనము ఫ్యూచర్ టెన్స్లో కూడా మనకి సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, తర్వాత పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ సింపుల్ ఫ్యూచర్ చూద్దాం మనం. సో ఈ సింపుల్ ఫ్యూచర్లో చూసుకున్నట్లయితే మనకి 3 ఫార్మ్స్ అనేటువంటివి ఉంటాయి. ఓకే, సో ఆ 3 ఫార్మ్స్ ఏంటి అంటే ఫస్ట్ గోయింగ్ టు అనేటువంటి దాన్ని యూస్ చేసి రాసేది, తర్వాత ప్రెజెంట్ కంటిన్యూస్, దాని తర్వాత థర్డ్ వచ్చేసి విల్ యూస్ చేసి రాసేటువంటిది అనమాట. ఓకే, సో మనకి అంటే ఈ 3 విధాలుగా మనము ఫ్యూచర్ టెన్స్ని రాయవచ్చు. ఓకే, సో ఫస్ట్ గోయింగ్ టు అనేటువంటి దాని గురించి చూద్దాం. అయితే ఫస్ట్ దీని యొక్క ఫామ్ రాసుకుందాం మనము. ఫామ్ చూసినట్లయితే సబ్జెక్ట్ ఉంటుంది, ఆర్, యామ్ ఆర్ ఈజ్ ఉంటుంది, గోయింగ్ టు ప్లస్ వర్బ్ యొక్క V1 ఫామ్ అంటే బేస్ ఫామ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి, మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఇక్కడ చూడండి, వీఆర్ గోయింగ్ టు బై అ న్యూ కార్ అంటే ఇక్కడ నేను న్యూ కార్ని కొనాలి అనుకుంటున్నాను కదా. అంటే బేసికలీ ఇదేంటి, నా ప్లాన్ అంటే నా ఇంటెన్షన్ అనమాట. అంటే ప్లాన్ ఇది యాక్చువల్లీ బేసికలీ చెప్పాలి అంటే ప్లాన్ అంటే నేను కార్ అనుకోవడం అనేటువంటిది ఒక ప్లాన్. కానీ ఎప్పుడు అనేటువంటిది నేను టైం ఇండికేట్ చేయట్లేదు. ఇక్కడ నాకు ఒక కార్ కొనుక్కోవాలని ఉంది. సో గోయింగ్ టు అనేటువంటి దాన్ని యూస్ చేసి మనము ఒక ప్లాన్ని చెప్పొచ్చు అనమాట, లేదా ప్లాన్ లేదా ఇంటెన్షన్ని మనము ఎక్స్ప్రెస్ చేయవచ్చు గోయింగ్ టు త్రూ. ఓకే, సో నెక్స్ట్ మనం గోయింగ్ టు తర్వాత ఏం చెప్పాము, ప్రెజెంట్ కంటిన్యూస్ కూడా ఉంటుంది ఇందులో అని చెప్పాను కదా. సో ప్రెజెంట్ కంటిన్యూస్ ఫామ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. ప్రెజెంట్ కంటిన్యూస్ అనేటువంటిది బేసికలీ మన ఇంటెన్షన్ని తెలియజేస్తుంది, లేదా ఏదన్నా కన్ఫర్మ్డ్ అరేంజ్మెంట్స్ గురించి చెప్పొచ్చు అనమాట. అంటే ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, ఇందాకటి ఎగ్జాంపులే రాస్తాను చూడండి. వీఆర్ ప్లానింగ్ టు బై అ న్యూ కార్ నెక్స్ట్ మంత్. ఓకే, అంటే ఇక్కడ వీఆర్ ప్లానింగ్ టు బై అ న్యూ కార్ ఇది ప్రజెంట్ కంటిన్యూస్లోనే ఉంది. ఎప్పుడు, నెక్స్ట్ మంత్ అంటే ఫ్యూచర్లో కొనాలనుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ షీ ఈజ్ కమింగ్ టు మై హోమ్ టు నైట్. ఓకే, అంటే షీ ఈజ్ కమింగ్ టు మై హోమ్ అంటే ఆవిడ మా ఇంటికి వస్తుంది. ఎప్పుడు వస్తుంది, టు నైట్ ఇవాళ రాత్రికి వస్తుంది అని. ఇక్కడ మీరు ఇందాకటి దానికి గోయింగ్ టూకి దీనికి డిఫరెన్స్ గమనించినట్లయితే మనము గోయింగ్ టూలో స్పెసిఫిక్గా ఒక టైం ఫ్రేమ్ అనేటువంటిది లేదు. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే టైం అనేది ఫిక్స్ అయింది. అంటే ఇక్కడ నేను ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ కొనాలి అన్న ప్లాన్లో ఉన్నాను. ఇక్కడ ఈవిడ కంపల్సరీ ఇవాళ రాత్రికి రావాలి అని ఆల్రెడీ ప్లాన్ అనేది ఫిక్స్ అయిపోయింది అనమాట. అంటే ఆల్రెడీ అరేంజ్మెంట్ అనేది జరిగిపోయింది అని. సో ఇది రెండింటికి బేసికలీ ఉన్నటువంటి చిన్న డిఫరెన్స్. అంటే 2 సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి సంబంధించినటువంటివి అయినప్పటికీ కూడా ఈ చిన్న డిఫరెన్స్ అంటే టైం ఫ్రేమ్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత ఈజ్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఆర్ ఎప్పుడు యూజ్ చేయాలి, యామ్ ఎప్పుడు యూజ్ చేయాలి సబ్జెక్ట్ వైజ్గా అనేటువంటిది నేను మీకు ఇంతకుముందు క్లాస్లో చెప్పాను ఆల్రెడీ. సో జస్ట్ అదొక్కసారి రివైజ్ చేసుకోండి సరిపోతుంది. సో నెక్స్ట్ మనము ప్రెజెంట్ కంటిన్యూస్ చెప్పాం కదా, ఇందులో థర్డ్ వచ్చేసి విల్ ఫామ్ ఉంటుంది. విల్ ఫామ్ ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది చూద్దాము. సో నెక్స్ట్ ఉన్నటువంటి ఫామ్ వచ్చేసి విల్ ఫామ్. సింపుల్ ఫ్యూచర్లో విల్ అనేటువంటిది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే విల్ అనేటువంటిది బేసికలీ 3 థింగ్స్కి యూజ్ చేయొచ్చు మనము, 3 or 4 థింగ్స్. ఒకటి ఏంటి అంటే ఇన్స్టెంట్ డెసిషన్స్, తర్వాత ఆఫర్, తర్వాత ప్రామిసెస్. ఓకే, సో ఈ విల్ అనేటువంటి దాని యొక్క ఫామ్ కనుక మనం గమనించినట్లయితే
సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ వర్బ్ V1 ఫామ్ ఉంటుంది ఇక్కడ. ఓకే, అంటే వర్బ్ యొక్క ఫస్ట్ బేస్ ఫామ్ అనేటువంటిది ఉంటుంది. సో ఇక్కడ ఇన్స్టెంట్ అంటే నేను ఎగ్జాంపుల్స్ రాస్తాను, దాన్ని బట్టి మీకు కోరిలేట్ చేసుకోవచ్చు. ఆర్ ఐ విల్ క్యారీ మై అంబ్రెల్లా అని కూడా అనొచ్చు. సో ఇక్కడ నాకు అది అంటే అవుట్ సైడ్ హాట్గా ఉందని ముందుగా ప్లాన్డ్ కాదు, అది ఇన్స్టెంట్గా నేను తీసుకున్న డెసిషన్. అంటే బయట ఎండగా ఉంది కాబట్టి అంబ్రెల్లా క్యారీ చేస్తాను అని టేకెన్ ఇన్స్టెంట్ డెసిషన్. ఓకే, నెక్స్ట్ ఆఫర్ గురించి ఎగ్జాంపుల్ చూద్దాము. చూడండి, కెన్ యూ లెండ్ మీ 1000 రూపీస్, ఐ విల్ పే బ్యాక్ బై నెక్స్ట్ వీక్. అంటే నాకు ఒక 1000 రూపాయలు ఇస్తావా, నేను నెక్స్ట్ వీక్ వరకు నీకు పే చేసేస్తాను. అంటే హియర్ ఐఎమ్ గివింగ్ అన్ ఆఫర్ అనమాట. అంటే ఇట్స్ లైక్ అ ఆఫర్, అంటే నేను నీకు ఇంట్రెస్ట్తో కడతానను లేదా అంటే నీకు పే చేసేస్తాను అని జస్ట్ ఐఎమ్ గివింగ్ అన్ ఆఫర్ అనమాట. ఆఫర్కి ఎగ్జాంపుల్ ఇది. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఇది చూడండి, ప్రామిస్ అని చెప్పాను కదా. నాకేదో మెయిల్ వచ్చింది. ఓకే, నేను వాళ్ళకి రిప్లై చెప్తున్నాను, థ్యాంక్ యూ ఫర్ యువర్ మెయిల్, వీ విల్ రిప్లై యూ విత్ ఇన్ 2 days. అంటే దానికి నేను రిప్లై 2 daysలో పంపిస్తాను అని. అంటే ఇట్స్ అ ప్రామిస్, అంటే కంపల్సరీ 2 daysలో రిప్లై బ్యాక్ చేస్తాను అన్నట్టుగా చెప్తున్నాను అనమాట. సో ఇది మనకి బేసికలీ ఫ్యూచర్ టెన్స్, అంటే ఫ్యూచర్ టెన్స్లో ఉన్న సింపుల్ ఫ్యూచర్ గురించినటువంటి డీటెయిల్స్. అంటే గోయింగ్ టు అనేది వస్తుంది, ప్రజెంట్ కంటిన్యూస్ వస్తుంది, దాని తర్వాత విల్ ఫామ్ అనేటువంటిది ఇందులో మనకి కనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మనకు ఉన్నటువంటిది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. నెక్స్ట్ ఉన్న టెన్స్ వచ్చేసి ఫ్యూచర్ కంటిన్యూస్, అంటే భవిష్యత్తులో కంటిన్యూస్గా జరిగేటువంటి ఒక యాక్షన్ గురించి మనకి చెప్పేటువంటిది. సో ఇందులో మనము ఫస్ట్ ఫామ్ రాద్దాము దానికి. ఓకే, దాని ఫామ్ చూసినట్లయితే ఓకే, అంటే వర్బ్ యొక్క ఐఎన్జీ, అంటే వర్బ్కి ఐఎన్జీ యాడ్ అయి ఉంటుంది. ఓకే, దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, at 10 AM tomorrow I will be giving my presentation. అంటే రేపు పొద్దున 10కి నేను ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటాను. అంటే రేపు పొద్దున జరిగేటువంటిది, అంటే ఫ్యూచర్లో జరగబోయే ఒక కంటిన్యూస్ యాక్షన్ గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే సింపుల్గా ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఏంటి, భవిష్యత్ కాలంలో ఒక కంటిన్యూస్ యాక్షన్ గురించి మనకి చెప్పేటువంటిది. అండ్ దీని ఫామ్ కూడా చాలా సింపుల్ ఫామ్, సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ అనేటువంటిది యాడ్ అవుతుంది దీనికి. ఓకే, ప్లస్ వర్బ్ ఇంకా ఐఎన్జీ అనేటువంటిది దానికి యాడ్ అవుతుంది. నెక్స్ట్ మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఈ రెండింటి గురించి చెప్పుకుందాము. సో రెండింటికి కూడా ఇంచుమించు కొంచెం అంటే చిన్న తేడా ఉంది. సో దాన్ని బట్టి మనం చెప్పుకుందాం. ఫస్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ఫామ్ చూసినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ వర్బ్, వర్బ్ యొక్క V3 ఫామ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, చూడండి, బై నెక్స్ట్ మంత్ జాన్ విల్ హ్యావ్ కంప్లీటెడ్ హిస్ ప్రాజెక్ట్. అంటే నెక్స్ట్ మంత్ జాన్ తన ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఉంటాడు, అంటే ఫ్యూచర్లో కంప్లీట్ చేస్తాడు అనేటువంటి దాని గురించి మనం చెప్తున్నాం. అయితే ఇందులో విల్ హ్యావ్ అనేటువంటిది యాడ్ అవుతుంది అనమాట. ఇక్కడ దేనికైనా సరే విల్ హ్యావ్ అనే యూజ్ చేస్తాం మనం. ఓకే, హీ విల్ హ్యావ్, షీ విల్ హ్యావ్, దే విల్ హ్యావ్, ఓకే, వి విల్ హ్యావ్, అలా అంటే దీనికి అంటే కామన్ అనమాట ఇది. ఓకే, సో నెక్స్ట్ మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ చెప్పాం కదా, దానికి ఒకవేళ ఫామ్ చూసుకున్నట్లయితే విల్ హ్యావ్ బీన్ అనేది వస్తుంది, ప్లస్ వర్బ్ ప్లస్ ఐఎన్జీ. నెక్స్ట్ మంత్ ఈ టైంకి లేదా నెక్స్ట్ మంత్ జాన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తూ ఉంటాడు. అప్పటికి స్టార్ట్ చేసినప్పటి నుంచి 1 month అవుతుంది. అంటే అది ఎలా ఫ్యూచర్లో కంటిన్యూస్ గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే రెండిటికి మీరు ఒకవేళ ఎగ్జాంపుల్ గమనించినట్లయితే ఇక్కడ ఫర్ 1 month అనేటువంటిది ఒకటి యాడ్ అయింది, తర్వాత విల్ హ్యావ్ తర్వాత బీన్ అనేటువంటిది యాడ్ అయింది, ఇంతే తేడా. ఓకే, బేసికలీ ఏంటి అంటే ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఇంకా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేటువంటివి
మన జనరల్ వాడుక భాషలో మనము ఎక్కువగా ఫ్రీక్వెంట్గా యూస్ చేసేటువంటివి కాదనమాట. అంటే ఇవి ఎక్కువ వాడకంలో ఉండవు. జస్ట్ మీకు అవగాహన రావడం కోసం మాత్రమే నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో బేసికలీ ఇది మనము ఫ్యూచర్ టెన్స్ గురించినటువంటి ఎక్స్ప్లెనేషన్. సో ఇవాళ మన ఈ 30 రోజుల్లో ఇంగ్లీష్ అనేటువంటి కార్యక్రమంలో 9వ రోజులో మనము ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్పుకోవడం జరిగింది కదా. అంటే ఇప్పటిదాకా మనం ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ 3 టెన్స్ల గురించి మనము బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. సో ఈ టెన్సెస్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేసి వాటిని ఎగ్జాంపుల్స్ తోటి ప్రాక్టీస్ చేయండి. సో అప్పుడు మీకు ఏంటి అంటే ఒక పట్టు అనేది వస్తుంది. అంటే జరిగిపోయిన దాని గురించి ఎలా చెప్పాలి, ఇప్పుడు జరుగుతున్న దాని గురించి ఎలా మాట్లాడాలి, లేదా ఫ్యూచర్లో జరగబోయే దాని గురించి ఎలా మాట్లాడాలి అనేటువంటిది ఒక చిన్న అవగాహన వస్తుంది. డెఫినెట్గా మనకి కాన్వర్జేషన్ అప్పుడు యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియో అప్డేట్స్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.